మార్నింగ్ అందరం రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. మా ఆడపడుచు వాళ్ళ హౌస్ గృహప్రవేశం జరుగుతుంది. సో, అందరం అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేమెళ్ళేటప్పటికి పూజ అయితే స్టార్ట్ అయ్యునింది. మేమెళ్ళేసరికి కొంచెం లేట్ అయిందనమాట. పిల్లల్నందరినీ రెడీ చేసుకొని ఇంక మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి ఇంకా అక్కడికి పూజ అన్నీ జరుగుతూ ఉన్నింది. సో, వెళ్ళి అలా మొత్తం చూసుకొని ఇంకా బయటకొచ్చేసాను. ఎందుకంటే అక్కడ పిల్లలు కూర్చొనివ్వరు. వాళ్ళని చూసుకుంటూ టైం అయితే సరిపోయింది. ఇంకా బయటకొచ్చి కూర్చున్న తర్వాత అలా ఒక క్లిప్ తీసేసుకొని నేను ఇంకా పిల్లలకి తినిపించుకుంటూ సరిపోతుంది. ఎక్కడికైనా వెళ్ళాము అంటే పిల్లలతో మ్యాక్సిమం టైం వాళ్ళకి కేటాయించడంలోనే సరిపోతుంది. సో, వాళ్ళు ఆడుకుంటూ వాళ్ళ అల్లరి ఎక్కడికి వెళ్ళినా నార్మల్గా ఉంటుందన్నమాట. మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి కానీ వాళ్ళైతే సేమ్ ఒకేలా ఉంటారు. ఇంకా వాళ్ళైతే బిజీగా ఒకరైతే ఫోన్లో ఒకరు ఆడుకుంటూ అలా బిజీ అయిపోయారు. ఇంకా నేను అందరినీ మా రిలేటివ్స్ అందరినీ పలకరించిన తర్వాత అప్పటికి పూజ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. సో, సత్యనారాయణ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. మెయిన్ పూజ చూసినా చూడకపోయినా పూజ దగ్గర ఉన్నా లేకపోయినా ప్రసాదం అనేది చాలా ఇంపార్టెంట్ అంట. ఆ ప్రసాదం తింటే పూజలో కూర్చున్నంత పుణ్యం వస్తుందంట. నాకు సత్యనారాయణ పూజ చేసుకోవాలని చాలా రోజుల నుంచి ఉంది. కానీ పిల్లలతో ఇప్పుడు సెట్ అవ్వదు అన్నట్టుగా కొన్ని రోజుల తర్వాత అయితే చేసుకోవడానికి ప్లాన్ చేస్తాను. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అలా ఇంటిపైకి వెళ్ళి ఇల్లంతా మొత్తం ఒక లుక్ వేసుకొని వచ్చేసానమాట. అక్కడ చాలా అంటే చాలా డీసెంట్ ఏరియాలో కట్టారు. మ్యాక్సిమం అందరు లాయర్స్, టీచర్స్ అలా ఉందన్నమాట. ఏరియా అంతా ఫుల్ డీసెంట్గా బస్ స్టాండ్కి దగ్గరలో కట్టుకున్నారు. ఇల్లు అయితే చాలా బాగుంది. అండ్ మా ఆడపడుచు వాళ్ళు ఇలాంటివి ఎన్నో సంపాదించుకోవాలి అని మనస్ఫూర్తిగా అయితే ఇంకా వర్క్ కూడా కంప్లీట్ కాలేదు. మంచి రోజులు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఇంట్లోకి అయితే చేరిపోయారు. ఇంకా వర్క్ అయితే పెండింగ్ ఉంది. కానీ వర్క్ పెండింగ్ ఉండంగానే అక్కడ ఆల్మోస్ట్ బుక్ అయిపోతాయంట. ఎందుకంటే బస్ స్టాండ్కి దగ్గర కాబట్టి 2 minutes వాక్ కాబట్టి ఎవరైనా ఫస్టే రష్ అయిపోతారు. సో, ఇది మన వ్లాగ్ అనమాట. పిల్లలతో చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళాను. వాళ్ళతో ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళని మేనేజ్ చేసుకునే లోపలే నిజంగా హెడేక్ వస్తుందన్నమాట. ఇంట్లో ఉంటేనే బెటర్. ఇంట్లో ఉంటే ఎలా ఉన్నా ఏం చేసినా ఎవ్వరు అడగరు. నేను నిజంగానే వండర్గా ఫీల్ అవుతాను. ఎక్కడికన్నా వెళ్ళి వచ్చిన తర్వాత పడుకొని రెస్ట్ తీసుకోవాలని నేను అనుకుంటే మా పిల్లలు మాత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా హైపర్ యాక్టివ్ అవుతారు. సో, మేమైతే ఇంకా అక్కడ ఫంక్షన్ కంప్లీట్ రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యే దారిలో నాకు ఇప్పుడే ఒక విషయం గుర్తొచ్చింది. వెళ్ళేటప్పుడు చూశాను. సో, అప్పుడు వీడియో తీసుకుందాం అనుకుంటే తీసుకోలేకపోయాను. సో, ఇప్పుడు రిటర్న్లో తీసుకుంటున్నాను. ఈ టెంపుల్లోనే మా పెళ్ళి జరిగింది. ఆ టెంపుల్ వీడియో కూడా మీకు త్వరలోనే రిలీజ్ చేస్తాను. ఆ టెంపుల్ టూర్ ఎలా ఉంటుంది అని. ఇంకా మేము డైరీలో తీసుకున్న జున్ను అవి తింటూ నా పిల్లలతో కొంతసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళ రైమ్స్ అవన్నీ వింటూ అలా ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. అదేంటి ఆ ఎక్స్ప్రెషన్ అని అనుకుండేరు. నాకు లస్సీ అయితే అస్సలు పడదనమాట. సో, మా హస్బెండ్ ఇచ్చారు కదా నీకు మంచివి అస్సలు పడదు అని అంటారు కాబట్టి అలా టేస్ట్ చేసి పక్కన పెట్టేశాను. అండ్ ఇంకా మా బేబీ చిట్టి చిట్టి మాటలు అయితే వినండి, రైమ్స్ అన్నీ వినండి. సో, ఈ వీడియో అయితే ఇక్కడితో నా వాయిస్ ఎండ్ చేస్తున్నాను. మా బేబీ స్వీట్ వాయిస్ అయితే విని ఈ వీడియోని సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. సూపర్ ఉందా? ఎలా ఉంది చెప్పు. తర్వాత నువ్వు చెప్పు. అక్కొద్దు సరే, నువ్వు చెప్పు. రైమ్ చెప్పు. చెప్పు. జానీ జానీ ఇద్దరు పిల్లలు ఉంటే కలిసి ఉంటారు అని అంటుంటారు. మా ఇంట్లో ద మోస్ట్ ఆఫ్ ద టైం అక్కొద్దు చెల్లొద్దు
అనే మాట రోజుకి ఎన్నోసార్లు వింటూ వీళ్ళ గొడవలు తీర్చడంలోనే నా రోజంతా కంప్లీట్ అవుతుంది. ఇంకా తోడుగా ఎక్కడున్నారని అయితే నాకు అర్థం కావట్లేదు. సో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా బేబీ అలా చిన్న న్యాప్ అయితే వేసేసిందనమాట. సో ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం.